లెట్స్ అన్బాక్స్ ది నథింగ్ ఫోన్ 3A. ఇది రీసెంట్గా లాంచ్ అయింది. మేము కూడా రీసెంట్గా పర్చేస్ చేసాం. అరౌండ్ 24,000 ఆ రేంజ్లో ఉంది. సో ఇదైతే నథింగ్ ఫోన్ 3A బాక్స్ చాలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాపిల్ కాపీడ్లా ఉంది. సో బాక్స్ మీద ఒకసారి చూడండి. GB 128GB వేరియంట్. ఇది రీసెంట్గా మ్యానుఫ్యాక్చర్ అయింది ఫిబ్రవరిలోనే. మేము తీసుకుంది వైట్ కలర్ చాలా బాగుంది. సో ఒకసారి అన్బాక్స్ చేసి దీంట్లో ఏ ప్యానల్ ఇచ్చారో ఒకసారి మీకు చూపిస్తాం. ఒకసారి చూడండి. ఒకసారి అన్రాప్ చేద్దాం. సో చాలా చిన్న బాక్స్లో వచ్చింది. జస్ట్ బుక్ లాగా మనం ఓపెన్ చేస్తే సరిపోద్ది. ఇది మొబైల్ అయితే ఒకసారి మొబైల్ బయటికి తీసి చూద్దాం. వెల్కమ్ టు నథింగ్ అని రాసి ఉంది అక్కడ. సో ఇది మొబైల్. ఒకసారి దీన్ని కూడా పై స్టిక్కర్ని అన్రాప్ చేద్దాం. సో ఫస్ట్ లుక్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ చూడండి. ఇది ఎసెన్షియల్కి అలాగే పవర్ బటను. ఈ బటన్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది. ఈ పాలికార్బోనేట్ బాడీ, బ్యాక్ సైడ్ కూడా మనకు గ్లాస్ వచ్చింది. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. సో ఒకసారి లోపల ఇచ్చిన ఇంకా యాక్సెసరీస్ చూద్దాం. మనకి దీనికి Type-C to Type-C కేబుల్ ఇచ్చారు. ట్రావెల్ అడాప్టర్ అయితే ఏమి ఉండదు, అది మనం బయటని కొనుక్కోవాలి. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. కంపేర్ టు ఐఫోన్తో కంపేర్ చేస్తే నా కేబుల్ కానీ ఇది చాలా బాగుంది. కేబుల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా దీని లోపల మనకి ఒక సిమ్ ఇజెక్టర్ ఉంటుంది. అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చిన్న లైక్ చూడండి ఒకసారి ఎలా ఉందో. చిన్న బల్బ్స్ ఉంటాయి చూసారా, చిన్న బల్బ్ లాగా ఉంది. చాలా బాగుంది. కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి జస్ట్ నథింగ్. ఒకసారి ఫోన్ చూద్దాం. ఫోన్ అయితే బ్యాక్ సైడ్ గ్లాస్ ఇవ్వడం కూడా మంచి ప్రీమియం లుక్ ఉంది. స్క్రాచెస్ కూడా చాలా తక్కువ పడతాయి. ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా చాలా బాగా వస్తుంది. ఒకసారి మొబైల్ ఆన్ చేసి చూద్దాం. సో ఈ మొబైల్ ఆన్ చేయాలంటే నార్మల్గా అయితే ఆన్ అవ్వదు. జస్ట్ ఆన్ అవుతుంది కానీ మనం ఇంటర్ఫేస్ను యాక్సెస్ చేయలేము. సో దానికి మనకి సిమ్ ఉండాలి. సిమ్ వేస్తేనే ఇది యాక్సెస్ అవుతుంది. సో మనం సిమ్ వేద్దాం. దీనికి డ్యూయల్ సిమ్ ఉంది. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి సిమ్ వేసుకోవచ్చు. ఒక సిమ్ వేసి మనం ఆన్ చేద్దాం. సో పాలికార్బోనేట్ బాడీ చాలా బాగుంది. ఒకసారి చూడండి. దీని లుక్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. 6.7 ఇంచ్ డిస్ప్లే చాలా బాగుంది. డిస్ప్లే సైజుకి దానికి కాంపాక్ట్గా ఉంది. అది మరీ అంత పెద్దదిలా లేదు, అలా చిన్నది కూడా కాదు ఇది. ఒకసారి క్విక్ సెటప్ చేసి మెయిన్ మెనూలో కలుద్దాం. దీని ఫ్రంట్ గ్లాస్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కాదు, ఇది పాండా గ్లాస్. ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. సో ఇది ఎసెన్షియల్కి. ఇది బాగా యూజ్ అవుతుంది చాలామందికి, ఎవరైతే బాగా యూజ్ చేస్తారో. సో ఇప్పుడు మనం నథింగ్ స్టైల్ని సెలెక్ట్ చేసుకొని చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద హోమ్ స్క్రీన్ అయితే ఇలాగ ఉంది. బ్లోట్వేర్ అయితే అస్సలు ఏం లేదు, చాలా బాగుంది. మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇది. కంపారిటివ్లీ చెప్పాలంటే నార్మల్ రెగ్యులర్ మొబైల్స్తో పోలిస్తే. ఒకసారి ఒక వీడియో ఏదైనా ప్లే చేసి చూద్దాం. మీరు ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినండి. సో ఆడియో క్వాలిటీ, వీడియో చూడండి. వీడియో క్వాలిటీ ఇది జస్ట్ నార్మల్ దేవుడి సాంగ్ కాబట్టి అందులో మనం ఏం క్వాలిటీ చూడలేము. ఒకసారి ఇదంతా ఇండోర్ లైటింగు. ఒకసారి ఫోన్ని మనం బయటికి పట్టుకెళ్దాం. అవుట్డోర్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడైతే మనం అవుట్డోర్లో పీక్ బ్రైట్నెస్లో చూస్తున్నాం. దీన్ని 3000 నిట్స్ బ్రైట్నెస్ పీక్. సో బ్యాక్ సైడ్ లుకింగ్, అవుట్డోర్ లుకింగ్ అయితే చాలా బాగుంది మొబైల్. ఒకసారి చూడండి మీరే. యూజర్ ఇంటర్ఫేస్ అయితే చాలా స్మూత్గా ఉంది. ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా స్మూత్గా క్లోజ్ అవుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. ఈ క్విక్ క్లోజ్ కూడా చాలా బాగుంది. ఒకసారి వీడియో క్వాలిటీ చూడండి. వీడియో ఇంకా నేను చాలా ఫుటేజెస్ తీసాను కానీ ఇదే ప్లే చేస్తున్నాను. ఒకసారి మీరు ఒక పిక్చర్ క్వాలిటీ కూడా చూడండి. కెమెరా అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. కెమెరా చాలా బాగుంది. నేను రెగ్యులర్గా ఐఫోన్ యూజ్ చేస్తాను. నా ఫోన్తో కంపేర్ చేస్తే ఇది అయితే చాలా బాగా వస్తుంది. ఇది 3 డిఫరెంట్ వేరియేషన్స్లో తీసిన ఫొటోస్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇండోర్ లైటింగ్ చూద్దాం. ఇండోర్లో అయితే చూడండి ఎలా ఉందో మొబైల్. బ్లోట్వేర్ ఏమీ లేకుండా చాలా క్లీన్ ఇంటర్ఫేస్ తోటి చాలా బాగుంది ట్రాన్స్పరెంట్గా. ఈ ప్రైస్ రేంజ్కి ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు కంపేర్ టు అదర్ మొబైల్స్తో కంపేర్ చేస్తే.
ఇది ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని చెప్పొచ్చు. సో దీనికి బ్యాక్ సైడ్ లైటింగ్ కూడా ఉంటుంది, దీన్ని గ్లిఫ్ ఎఫెక్ట్ అంటారు. ఒకసారి అది కూడా చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. మనం రింగ్ టోన్స్ పెట్టుకుంటే వాల్యూమ్ పెట్టుకోవచ్చు, నోటిఫికేషన్కి ప్రతిదానికి కూడా లైటింగ్ పెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి లైటింగ్ ఎలా వస్తుందో. సో ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఇది చాలా బెస్ట్ మొబైల్. జస్ట్ గో ఫర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.